మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ముక్కనుమ బుధవారం రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పెడితే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. తరగని ఐశ్వర్యము ఆస్తి వస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దరిద్రాలు దోషాలు కష్టాలు పోతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ముక్కనుమ రోజు ఈ కథలను వినగలుగుతారు. ఎవరైతే ఈరోజు ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. శివుని భక్త పరాధీనతకు ఉదాహరణ అయిన ఒక కథను విందాం. పాలకురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం ద్విపద కావ్యంలోని చిన్న కథ ఇది ఈ గోడగూచి కథ. దక్షిణ దేశంలో ఒక ఊళ్ళో శివదేవుడినే భక్తుడికి ఒక కుమార్తె ఉంది. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. ఒక్కరోజైనా విడువని శివపూజ ధురంధరత అయినది. శివపూజకు ఆటంకం వస్తుందని ఎక్కడికి ప్రయాణం కూడా చెయ్యడు. అలాంటి వ్యక్తికి ఒకసారి తప్పించుకోలేని ఒక ప్రయాణం తల మీద వచ్చి పడింది. తాను భార్య వెళుతూ కుమార్తెను ఇంట్లో ఉంచి, అమ్మాయి, ప్రతిరోజు కుంచెడు పాలు తీసుకొని వెళ్ళి మన గుడిలోని శివయ్యకు నివేదించు, ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకు అని చెప్పారు. ఆ బాలిక తొలి రోజు కుంచెడు పాలు తీసుకొని శివాలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించి, పాలు తాగు శివయ్య అని కోరుకుంటుంది. జవాబు లేదు. ఎంతసేపు వేచి ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా లింగమయ్య ఉలుకు పలుకు లేకుండానే ఉన్నాడు. బాలిక రోదించింది, ఎందుకు తాగవు? పాలు సరిగ్గా కాచలేదా? నేను లేక మాడుకంప పల్చగా ఉన్నాయా? పాలల్లో నెయ్యి వేసి తేవాలా నీకు అంటూ పరిపరి విధాల అడిగింది స్వామిని. చివరికి నువ్వు తాక్కపోతే మా నాన్న వచ్చాక నన్ను చంపేస్తాడు. నీకది సంతోషమా అంటూ బోరున విలపిస్తూ ఉంటే ఆగలేని శివుడు లింగంలో నుంచి బయటకు వచ్చి పాలు త్రాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. పాప పాలు తేవటం, శివుడు వచ్చి తాగిపోవటం జరుగుతుంది. ఒకరోజు ఖాళీ కుంచెంతో పాప సంతోషంగా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. అదేంటే కుంచెం ఖాళీగా ఉంది, పాలేవి అని అడిగారు. శివయ్య తాగాడమ్మా అంది పాప. అది విన్న తండ్రి, ఏమిటి, శివుడు కుంచెడు పాలు త్రాగాడా? నమ్మమంటావా అని అడిగాడు. పాప నిజమేనంది. నువ్వు ఏ పిల్లలకో నీ మిత్రులకో పాలన్నీ ఇచ్చేసి దేవుడి మీద అబద్ధాలు చెప్తూ ఉన్నావా అంటూ ఆయన పాపను దండించబోయాడు. ఎంత అడిగినా పాప తన మాట మీదనే ఉండటంతో, శివ దేవయ్య అయితే గుడిలోనే నీ సంగతి తేలుస్తా పద అంటూ బాలికను గుడికి లాక్కొచ్చాడు. అక్కడ పాప శివుణ్ణి సాక్ష్యం చెప్పమంటే ఆయన మిన్నకున్నాడు. పాప కన్నీటి పర్యాంతమై శివుడిని పరిపరి విధాల వేడుకుంది. అయినా ఆయన పలుకలేదు. నీదంతా అబద్ధం, చూడు నిన్నేం చేస్తానో అంటూ కూతురి మీదికి వస్తున్నాడు తండ్రి. శివయ్య, మా నాన్న చేతిలో నాకు చావు తప్పేట్టు లేదు. నీ లింగానికే తలబాదుకొని ప్రాణాలు విడిచి నీ సన్నిధికి వస్తాను అంటూ లింగానికి తలను బాదుకుంటోంది పాప. తండ్రి మరొక పక్క ఉగ్రుడై నుంచున్నాడు దుడ్డు కర్రతో. అంతే, ఒక్కసారి కైలాసం కదిలింది. భక్త వరదుడు తరలివచ్చాడు. శివలింగం పెళ్ళున చీలి పాపను తనలోనికి లాగేసుకుంది. పాపను పట్టుకోవడానికి ఆమె జుట్టు పట్టుకున్నాడు తండ్రి. ఒక్క పాయ కాస్త ఊడి ఆయన చేతిలోనికి వచ్చింది. పాప అదృశ్యమైపోయింది. ఏమి శివలీల అంటూ అక్కడ మూగిన వారు అబ్బురపడ్డారు. తండ్రి ఖిన్నుడైపోయాడు. శివదేవయ్య, నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వం, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేరుకుంది. నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్తలోకంలో గణ్యత పొందుతుంది అన్న ఈశ్వర వాణి వినిపించింది. శివుని భక్త పరాధీనతకు ఈ గోడగూచి కథే ఉదాహరణ. దేవుడు ఉన్నాడని నమ్మేవారికి దైవం తప్పక కనిపిస్తాడు. అలాగే ఈరోజు భీష్ముడు చెప్పిన ఈ కథను విన్నా, చదివిన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు.
పూర్వము వేదశర్మ అనే ముని ఉండేవాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో, విపుల, నా భార్య అతిలోక సుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళ్తూ ఉన్నాను కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు. దానికి విపులుడు, గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ ఇంద్రుడు మాయావి కనుక ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవటం ఎలాగా అని అడిగాడు. దానికి దేవశర్మ, విపుల, నీవు చెప్పింది నిజమే. మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో, జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి. నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు. విపులుడు, గురుదేవా మీరు చెప్పినట్లుగానే చేస్తాను అన్నాడు. దాంతో దేవశర్మ నిశ్చితంగా యాగము చేయడానికి వెళ్ళాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తూ ఉన్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చింది. నేను గురుపత్నిని యోగ శక్తితో ఆవహిస్తాను, అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు. నేను యోగ శక్తితో ఆవహించిన విషయము గురువుగారికి తెలిసే అవకాశము లేదు అనుకున్నాడు. ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించటంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది. ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వము వహించినందువలన ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో, ఇంద్ర, నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను స్పృహ తప్పేలాగా చేశాడు. ఇంద్రుడు ఇదంతా కూడా చూసి భయపడ్డాడు. శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో, గౌతముడి శాపంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకున్న నీకు బుద్ధి రాలేదు కదా? దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుచితమైనది కదా నీచుడా, ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాగ్నికి భస్మము కాగలవు, జాగ్రత్త. ఆ గురువుగారి దాకా ఎందుకు, నేనే నిన్ను దహించగలను, కానీ మనసు రావటం లేదు, బ్రతికిపో, వెళ్ళిపో అన్నాడు. దేవేంద్రుడు తన యోగబలంతో విపులుడి శక్తి గ్రహించాడు. ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు. గురువుగారు వచ్చిన తర్వాత, గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు, కానీ నా యోగ బలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. కానీ తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం చెప్పలేదు. ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తల మీద పడింది. దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు. ఆ సమయంలో రుచి అక్క భర్త అయినటువంటి చిత్రరథుడు దేవశర్మను, రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు. చిత్రరథుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది. ఆ పరిమళానికి ఆకర్షింపబడిన ఆమె సోదరి అదండ గురించి సోదరిని అడిగింది. రుచి ఆ పువ్వులు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరుడికి తెచ్చి ఇవ్వమని కోరింది. దేవశర్మ విపులుడిని పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకురమ్మని చెప్పాడు. విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పాలు ఉన్న ప్రదేశం తెలుసుకొని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గం మధ్యలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు. ఆ స్త్రీ, నాది తప్పు అయితే విపులుడికి పరలోకంలో పట్టిన గతి నాకు పడుతుంది అన్నది. అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు. అక్కడ 6 జూదరులు ఆడుతూ మధ్యలో కలహించుకున్నారు. అందులో ఒకడు, నాది తప్పైతే పరలోకములో విపులుడికి పట్టిన గతి నాకు పడుతుంది అని అన్నాడు. ఈ మాటలు విన్న విపులుడికి సందేహం కలిగింది. తాను చేసిన తప్పేమిటి? ఒకవేళ తాను గురువుగారి లేని సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా, అందువలన నాకు పాపం వస్తుందేమో అని తస్కరించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు. విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో, విపుల, నీవు వచ్చు మార్గంలో 2 స్త్రీ పురుషులు 6 జోదరులు కనిపించారు కదా, వారు ఎవరో తెలుసా అని అడిగాడు. విపులుడు వారు ఎవరో తెలియదని చెప్పాడు. అప్పుడు గురువు, నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు, అది పాపమని,
వారనుకుంటున్నారు. నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని. కానీ వరాలు ఎందుకు ఇస్తాను? ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి, ఆ జూదరులు 6 ఋతువులు అని చెప్పాడు. గురువుగారి ఔదార్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువుగారు ఇంకా విపులుడితో రాత్రి పగలు 6 ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తూ ఉంటారు కనుక మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చునని అనుకోవటం పొరపాటు. నీవు ఒక స్త్రీని రక్షించడానికి విజ్ఞతతో చేసిన పని మంచిదే, కానీ తప్పు కాదు. ఇలా చేసి నా గౌరవం కాపాడావు, అందుకని ఆ విషయం నాకు చెప్పటం దాచటం పాపం కాదు అని చెప్పాడు. ఈ కథ చెప్పి భీష్ముడు ధర్మనందన, స్త్రీలలో అనేక విధములు ఉంటారు, అందులో మంచివారు కుల స్త్రీలు ఉంటారు. వారి వలనే ఈ భూమి క్రమం తప్పకుండా పరిభ్రమిస్తూ ఉంటుంది. పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది. మానవుడికి ధర్మము సుఖము పేరు ప్రతిష్టలు మంచి భార్య వలన లభిస్తాయి అనటంలో ఏ విధమైన సందేహము లేదు అని చెప్పాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఊరకే కాలక్షేపం చేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ ధర్మ ఉపదేశాలతోనూ ఆ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు చేసిన ఉపదేశాలతో నిండిన శాంతి పర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయ శ్వాసలోని కథ ఈ రోజుకు విలువైనదిగానే కనిపిస్తూ ఉంటుంది. పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కు పచ్చలాడని పిల్లవాడు అర్ధాంతరంగా చనిపోతాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవటంతో బ్రాహ్మణుడి గుండె పగిలిపోతుంది. ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలిద్దరూ కూడా శ్మశానానికి చేరుకున్నారు. కానీ బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారి చేతులు రావటం లేదు. ఆ దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా ఓదార్పు దక్కటం లేదు. ఇదంతా కూడా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనిస్తుంది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకు ఆ శవాన్ని వదిలి వెళ్ళటం లేదే. చీకటి పడిపోతే తను నేల మీద సంచరించటం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరకు చేరుకుంది. అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటి పడితే భూత ప్రేతాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటాయి, కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ తొందర పెట్టింది. ఇంతలో ఈ హడావుడి అంతా చూసి ఓ నక్క కూడా అటువైపుగా వచ్చింది. శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండటం దానికి ఇబ్బందిగా తోచింది. ఎలాగోలా ఆ కుటుంబాన్ని చీకటి పడే అంతవరకు కూడా ఆపగలిగితే తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు కదా అనుకుంది. అందుకనే నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి మీకు మనసెలా ఒప్పుతోంది? కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చెయ్యవచ్చు కదా అంది. ఇక పిల్లవాడి తల్లిదండ్రులను పంపేందుకు గద్ద, ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి. నేను 100 ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను. ఇంతవరకు పోయిన ప్రాణం తిరిగి రావడాన్ని ఎక్కడా చూడలేదు. ఆ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంచుకొని భంగపడవద్దు అంటూ గద్ద హెచ్చరించింది. ఆ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయలుదేరబోతూ ఉండగా ఈ గద్ద మనసు మహాక్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బ్రతికించిన కథ వినలేదా? శృంజీయుడి కుమారుడైన సువర్ణష్ఠీని నారదుడు బ్రతికించలేదా? అలాగే ఏ దేవతో యక్షుడో నీ కుమారుణ్ణి కూడా బ్రతికించవచ్చు కదా అంటూ నక్క వారిని నిలువరించింది. అలా అటు నక్క, ఇలా ఇటు గద్ద బాలుడి శవం కోసం వేటికి అనువైన వాదనలను అవి వినియోగించసాగాయి. ఈలోగా పరమేశ్వరుడు రుద్రభూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీన అవస్థను చూసి మీకేం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బ్రతికించమంటూ కోరుకున్నారు. వారి కోరికను శివుడు మన్నించాడు. అంతేకాదు, ఇలాంటి పాపాలు
మున్ముందు చేసే అవసరం లేకుండా గద్ద నక్కలు ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయంటూ వరమిచ్చాడు. అక్కడితో ఆ కథ సుఖాంతమయ్యింది. కానీ వినిపించే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మకూడదన్న లౌక్యాన్ని కూడా అందించింది. కపటమైన వారు ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తీయటి మాటలతో తమ పథకాన్ని అమలు చేస్తూ ఉంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి. అలాగే ఈరోజు ఈ నీతి కథలను వింటే చాలు, జీవితంలో కష్టాలు రావు, తరతరాలకు తరగని ఐశ్వర్యము జ్ఞానము వస్తాయి. ఒకానొక సమయంలో ఒక ధనవంతుడైన నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి 4 భార్యలు. ఆ వ్యాపారికి తన 4వ భార్య అంటే అందరికంటే కూడా ఎక్కువ ఇష్టం ఉండేది. తాను చాలా అందంగా ఉండేది. తాను స్వయంగా తయారు చేసిన విలువైన ఆభరణాలను ఆ భార్యకు అలంకరించేవాడు వ్యాపారి. చాలా విలువైన బట్టలను ఇచ్చేవాడు. తాను ఎక్కడికైనా సరే ప్రయాణించాల్సి వస్తే 4వ భార్యను తీసుకుని వెళ్ళి అందరికీ గర్వంగా చూపించుకునేవాడు. దానితో ఆమెకు తాను చాలా అందగత్తెను అనే గర్వం పెరిగిపోయింది. 4వ భార్య తరువాత అందంగా ఉండేది తన 3వ భార్య. వ్యాపారి తరువాత 3వ భార్యను కూడా ప్రేమించేవాడు. ఆమె కూడా అందంగా ఉండేది. ఆమెకు కావలసినవన్నీ కూడా కొనిపెట్టేవాడు. ఆమెకు వివిధ రకాలైన ఆహారాలను తినటం చాలా ఇష్టం. నగల వ్యాపారి వివిధ ప్రాంతాలలో పెరిగే రకరకాల పండ్లను ఆమె కోసం తెప్పించేవాడు. ఆ 2 భార్యలంత అందంగా ఉండకపోయినా 2వ భార్య కూడా బాగుండేది. చాలా తెలివైనది కూడా. ఆ వ్యాపారికి వ్యాపారంలో ఎలాంటి అవకతవకలు అయినా సరే, నష్టం వచ్చినా సరే తన 2వ భార్య దగ్గరకు వెళ్ళి సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. తాను ఇంకా ఏ ఇతర వ్యాపారం మొదలుపెట్టినా 2వ భార్యకు అప్పజెప్పేవాడు. దానితో ఆమెకు నేను చాలా తెలివైన దానిని, నా వల్లే నా భర్త మంచి స్థాయిలో ఉన్నాడు, నా తెలివితో నేను ఎంతైనా సంపాదించగలనని గర్వంగా ఉండేది. ఇక మొదటి భార్య. ఆమె అంత అందంగా ఉండదు, కానీ మంచి మనసు, అణకువ, ఎదుటివారిని అర్థం చేసుకోవటంలో ఆమె తర్వాతే ఎవరైనా. గుణంలో ఆమెను మించిన వారు ఇంకొకరు లేరు. కానీ ఆ వ్యాపారి ఎప్పుడైతే వేరే వారిని వివాహం చేసుకున్నాడో అప్పటి నుండి మొదటి భార్యను పట్టించుకోవటం మానేశాడు. మంచి బట్టలు ఇచ్చేవాడు కాదు, భోజనం కూడా పెట్టేవాడు కాదు, తనను ఎక్కడికి తీసుకువెళ్ళేవాడు కాదు. ఆమె ఆ వ్యాపారి ప్రేమ కోసం చాలా తపించేది. కానీ ఆ వ్యాపారి అసలు ఆమెను పట్టించుకోనే లేదు. ఎప్పుడైనా భర్తకు కనపడినా తనకు కనపడొద్దని కోపగించుకునేవాడు. అలా కాలం గడిచింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాపారికి కోలుకోలేని జబ్బు ఒకటి వచ్చింది. ఎక్కడెక్కడి నుండో వైద్యులు వచ్చి చూశారు, కానీ ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ఒక వైద్యుడు వ్యాపారి ఇక నెలకు మించి బ్రతకడని చెప్పేశాడు. అప్పటి నుండి ఆ వ్యాపారిని ఏ భార్య కూడా సరిగ్గా చూడలేదు. ఆ జబ్బు ఎక్కడ తమకు వస్తుందనే భయంతో వ్యాపారి దగ్గరికి వెళ్ళటమే మానేశారు. ఒకరోజు ఆ వ్యాపారి తనలో తానే ఏడ్చేశాడు. నా జీవితం మొత్తంలో నా భార్యలను నేను చాలా ప్రేమించాను, కానీ ఇప్పుడు నా దగ్గరకు ఎవరూ రావట్లేదు అని బాధపడ్డాడు. ఒకరోజు తన 4వ భార్యను పిలిచి, నేను నిన్ను ఎంతగా ప్రేమించానో ఆరాధించానో నీకు తెలుసు. నేను చనిపోయేంత వరకైనా నాతో ఉండవా అని అడిగాడు. దానికి ఆమె నిరాకరించి, నేను ఇంత అందగత్తెను, నీతో ఉండలేను, నేను ఇప్పుడే వేరే వారిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను అని హాయిగా బతుకుతానని చెప్పింది. దానితో ఆ వ్యాపారి బాధపడ్డాడు. తర్వాత తన 3వ భార్యను పిలిచాడు. తాను కూడా నేను నీతో ఉండలేను, నువ్వు జబ్బు పడినప్పటి నుంచి నాకు ఇష్టమైన ఆహారం దొరకటం లేదు, నేను ఇప్పుడే నా పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పింది. ఆ తరువాత 2వ భార్యను పిలిచాడు. తాను కూడా నేను ఎంతో తెలివిగలదానిని, నీతో ఉండి నేను ఏం చేయగలను, నా దగ్గర ఉన్న డబ్బుతో మరొక వ్యాపారం మొదలుపెట్టి డబ్బు సంపాదిస్తాను, కానీ నువ్వు బ్రతికున్నంతకాలం నిన్ను వచ్చి కలుస్తాను అని చెప్పింది.
దానితో వ్యాపారి ఇంకా కృంగిపోయాడు. తనకు వచ్చిన జబ్బు కంటే ఈ మాటలే ఎక్కువ బాధ పెట్టాయి. అంతలో ఒక ఆమె తన గదిలోనికి వచ్చి, నేను మీ ముందుకు రావచ్చా అని అడిగింది. దానితో ఆ వ్యాపారి ఎవరు అని అడిగాడు. అందుకు ఆమె, నేను మీ మొదటి భార్యనండి అని చెప్పింది. కనీసం ఆ వ్యాపారి మొదటి భార్యను గుర్తుపట్టలేకపోయాడు. తాను చాలా సన్నగా చినిగిన బట్టలు వేసుకుని ఉంది. వ్యాపారి రమ్మని పిలిచాడు. ఆమె ఏడుస్తూ, ఇప్పుడైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి, మీతో పాటే ఉంటాను, చావులో కూడా మీకు తోడుగా వస్తాను అని చెప్పింది. ఆ మాటతో ఆ వ్యాపారి కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకాలం తనను పట్టించుకోనందుకు చాలా బాధపడ్డాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మన జీవితంలో కూడా ఎవరికి వేటికి విలువ ఇవ్వాలో తెలియకుండా ఉంటాము. ఈ కథలో వ్యాపారి 4వ భార్య మన శరీరం లాంటిది. దానిని ఎక్కువగా ప్రేమించి బాగా అలంకరిస్తాము. కానీ చివరికి శరీరం మన మనసుతో తోడుగా ఉండలేదు. 3వ భార్య మన భోజనం లాంటిది, ఎప్పటికీ పరిమితం కాలేదు. 2వ భార్య తెలివి, మన చివరి సమయంలో ఉపయోగపడదు. మొదటి భార్య మనసు, నమ్మకము, స్వేచ్ఛ, ఆలోచన, ఆనందం లాంటిది. ఇవే మనకు చివరి క్షణాలలో తోడుగా ఉండేవి. కావున గుర్తుపెట్టుకోండి, ఎవరినీ తక్కువ చేయకూడదు, ఎవరి విలువ వారికే ఇవ్వాలి. ఈ ముక్కనుమ రోజు చివరిగా పండితులు చేసేది శ్రద్ధగా వింటే ఏం జరుగుతుందో తెలిపే ఈ కథను వింటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. రంగాపురంలో నివసించే సోమయ్యకు రామాయణం తెలీదు, భారతము తెలీదు. ఊరకే తెలియకపోవటం కాదు, అతనికి అవంటే పెద్దగా ఇష్టం కూడా లేదు. అయితేనేమి, అతని భార్య రంగమ్మ మాత్రం శాస్త్రాలన్నా పురాణాలన్నా చెవి కోసుకుంటుంది. భర్తను మార్చాలని, భగవంతుడంటే కొంచెం భయభక్తులు అలవాటు చేయాలని రంగమ్మ చెయ్యని ప్రయత్నం లేదు. అయినా సోమయ్య తీరు సోమయ్యదే, ఒట్టి మొద్దు మనిషి. ఒకసారి ఊళ్ళో రామాయణం చెప్పడానికి వచ్చారు ఒక శాస్త్రుల వారు. ప్రతిరోజు సాయంత్రం ఆయన ఊరి గుళ్ళో రామాయణం చెప్పేవాడు. సందర్భానికి తగినట్లుగా అభినయం, నాట్యం, సంగీతం జొప్పించేసరికి మొదటి రోజునే ఆ రామాయణ పారాయణం భలే రక్తి కట్టింది. 2వ రోజు కల్లా శాస్త్రుల వారి పేరు ఊళ్ళో మారుమ్రోగింది. ఊరి జనాలంతా సాయంత్రం కాగానే చాపా దిండు చంకన పెట్టుకుని గుళ్ళోకి బయలుదేరటం మొదలుపెట్టారు. కానీ రంగమ్మకు ఇంట్లో పశువులు ఉన్నాయి. అలా ఇల్లు వదిలిపెట్టి గుడికి పోయే వీలు లేదు. అందుకని ఆమె ఎప్పటిలాగానే భర్తను పోరు పెట్టింది. రామాయణం చాలా బాగా చెప్తున్నారట, పోయి వినిరారాదు అని. సోమయ్య కూడా ఎప్పటిలాగానే ముందు విననట్లు నటించాడు. కానీ చివరికి భార్య పోరు భరించలేక కండువా భుజాన వేసుకొని బయలుదేరాడు. సోమయ్య వెళ్ళేసరికి ఆ రోజు పురాణం మొదలైపోయింది. ఊరి జనాలంతా భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నారు. శాస్త్రుల వారు ఊపుగా చెప్తూ ఉన్నారు. సోమయ్య వెళ్ళి వెనక వరుసలో కండువా వేసుకుని కూర్చున్నాడు. కార్యక్రమం తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. సోమయ్యకు మాత్రం కూర్చోగానే తూగు మొదలయ్యింది. కొంచెం సేపట్లో అతను ఇహం మరచి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. 4వ జాము మొదలయ్యేసరికి కార్యక్రమం పూర్తయిపోయింది. శాస్త్రుల వారు ఆ రోజుకు గాను మంగళం పాడేశారు. ఆచారం ప్రకారం అక్కడ చేరిన భక్తజనులందరికీ వెంటనే ప్రసాదం కూడా పంపిణీ చేశారు. పంచేవాళ్ళెవరో నిద్రపోతున్న సోమయ్య నోట్లో కూడా ఒక లడ్డూ ముక్క పెట్టి ముందుకు సాగారు. దాన్ని నిద్రలోనే చప్పరించేసిన సోమయ్యకు ఆ వెంటనే మెలకువ వచ్చింది. చుట్టూ చూసేసరికి అందరూ లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. సోమయ్య కూడా గబుక్కున లేచి కండువా తలుపుకొని ఇల్లు చేరుకున్నాడు. భర్త రాత్రంతా రామాయణం విని వచ్చాడని రంగమ్మ మాత్రం గొప్పగా మురిసిపోయింది. అతనికి ఎదురు వచ్చి అడిగింది, ఎలా ఉందండి రామాయణం అని. రంగయ్య లడ్డూ రుచిని గుర్తు చేసుకుంటూ చాలా తీయగా ఉంది అన్నాడు. రంగమ్మకు చాలా సంతోషం వేసింది. మరుసటి రోజు కూడా సాయంత్రం భోజనాలు కాగానే భర్తను పురాణానికి సాగనంపింది రంగమ్మ. ఈసారి సోమయ్య కూడా ఎక్కువ బెట్టు చేయకుండానే బయలుదేరి వెళ్ళాడు. మండపంలోనే ఒక మూలగా గోడను ఆనుకుని కూర్చున్నాడు. ఇంకా పారాయణ మొదలు కాకుండానే నిద్రలో మునిగిపోయాడు. ఆ రోజు శాస్త్రుల వారి పారాయణం మొదలయ్యేసరికి సభా ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే. ఆ ఇరుకులో కూడా సోమయ్య ఒళ్ళు మరిచిపోయి నిద్రపోయాడు.
చోటు దొరకని పిల్లవాడు ఒకడు ఇదే చాలని సోమయ్య భుజాల మీదికి ఎక్కి కూర్చున్నాడు. రాత్రంతా అక్కడి నుండి వాడికి శాస్త్రుల వారు బాగా కనిపించారు. మరి ఆ రాత్రి కథ పూర్తయ్యేసరికి పిల్లవాడు సోమయ్య భుజాల మీద నుండి దిగేశాడు. అందరూ లేచిన అలికిడికి సోమయ్య కూడా లేచి కండువా దులుపుకొని ఇంటికి వెళ్ళాడు. రాత్రంతా మోసిన బరువు వల్ల అతని భుజాలు నడుము నొప్పి పుడుతూ ఉన్నాయి. ఇంట్లో భార్య ఎదురొచ్చి కథ ఎలా ఉందండి అని అడిగేసరికి అతనికి బరువు తప్ప మరేమీ గుర్తు రాలేదు. తెల్లవారేసరికి మరీ బరువెక్కింది అని మాత్రం చెప్పాడు. రంగమ్మ సంతోషపడింది. రామాయణం అంతే కదండి, చాలా బరువైన కథ అన్నది మురిసిపోతూ. తన మొరటు భర్తకు కూడా రామాయణంలోని భావనల బరువు లోతు అర్థమైనందుకు ఆమె చాలా సంతోషపడింది. ఇక తర్వాత రోజు సోమయ్య వెళ్ళేసరికి గుడి ప్రాంగణమంతా నిండి ఉన్నది. సోమయ్యకు ఎంత నిద్ర వచ్చిందంటే అతను బయట నేల మీదే కండువా పరుచుకొని నిద్రపోయాడు. బాగా నోరు తెరుచుకుని గురక కూడా పెట్టాడు. తెల్లవారబోతూ ఉండగా అటుగా వచ్చిన కుక్క ఒకటి తెరచిన ఆ నోటిని చూసి ముచ్చట పడింది. ఇంకేముంది, కాలెత్తింది, తన పని కానిచ్చేసింది. వెంటనే మేల్కున్న సోమయ్య కండువాతో సహా ఇల్లు చేరుకున్నాడు. భార్య ఎదురొచ్చి ఎలా ఉంది అని అడిగితే సోమయ్య ముఖం ముడుచుకొని గుడ్లు మెటకరించి నీళ్లు నమిలాడు. ఘోరంగా ఉంది, ఉప్పొప్పగా అన్నాడు చివరికి. దాంతో రంగమ్మకు అనుమానం వచ్చేసింది. గుచ్చి అడిగేటప్పటికి సోమయ్య తను చేస్తున్న పనినంతా ఒప్పేసుకున్నాడు. ప్రతిరోజు కార్యక్రమంలో బాగా నిద్రపోతున్న సంగతి చెప్పేశాడు. రంగమ్మకు విపరీతమైన కోపం వచ్చేసింది. పద, ఈరోజు నీతో పాటు నేను వస్తాను, నువ్వెట్లా నిద్రపోతావో చూస్తాను అని ఆ రోజు రాత్రి సోమయ్యతో పాటు తను కూడా బయలుదేరింది. వాళ్ళిద్దరికీ ఆ రోజు చక్కగా ముందు వరుసలోనే చోటు దొరికింది. రంగమ్మ భర్త చెవిలో ముందుగానే గుసగుసలాడింది, నిద్రపోతే చూడండి ఏం చేస్తానో అని. దాంతో సోమయ్య నిద్రమత్తు కాస్త ఎటుపోయిందో పోయింది. దాంతో అతను రామాయణ కథలో మునిగిపోయాడు. చూడగా కథ బాగానే ఉన్నట్లున్నది. అందులో పాత్రలన్నీ సోమయ్యకు ఇప్పుడు వాస్తవం అయిపోయాయి. ఆ రోజున శాస్త్రుల వారు హనుమంతుడు లంకా దహనం చేసిన ఘట్టం చెప్తున్నారు. లంకను కాల్చేసిన తర్వాత హనుమంతుడు సీతమ్మ ముద్రికను ఇలా వెలికి పెట్టుకుని అలా ఒక్క గెంతులో సముద్రం దాటారు అని చెప్తూ శాస్త్రుల వారు ఒక్క దూకు దూకారు ముందుకు. అంతలోనే జరగరానిది జరిగిపోయింది. శాస్త్రుల వారి చేతిలో ఉన్న ఉంగరం జారి కోనేటిలో పడిపోయింది. సోమయ్య గబుక్కున లేచి నిలబడ్డాడు. హనుమంతుడి చేతిలో నుంచి సీతమ్మ వారి ఉంగరం జారి సముద్రంలో పడిపోతే ఇక కథ ఎలా సాగుతుంది మరి? అందుకని అతను, స్వామి హనుమంత, కంగారు పడకు, నీ ఉంగరాన్ని తెచ్చి ఇచ్చేందుకు నేను లేనా అని అరచి ఒక్క ఊదుటన గుడి కోనేటిలోకి దూకాడు. అయితే ఈత బాగా వచ్చినవాడు గనుక కోనేటి అడుగున పడి ఉన్న ఉంగరాన్ని దొరకబుచ్చుకొని మరు నిమిషంలో పైకి తేలివచ్చాడు. అందరూ అతని చొరవకు, భక్తి తత్పరతకు నిర్ఘాంతపోయారు. ఉంగరం పోయిందని కంగారు పడుతున్న శాస్త్రుల వారికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన ఉంగరాన్ని అందుకొని అదే వేగంతో దేవుడికి హారతి ఇచ్చి పళ్ళాన్ని సోమయ్య చుట్టూ తిప్పి నొసటన తిలకం దిద్ది పూలమాల వేసి మర్యాద చేశాడు. దాంతో ఊళ్ళో వాళ్ళందరికీ సోమయ్య భక్తి పట్ల విపరీతమైన గురి ఏర్పడిపోయింది. రాముడికి హనుమంతుడికి ప్రీతిపాత్రులైన వాడిగా వాళ్ళంతా సోమయ్యను గౌరవించడం మొదలుపెట్టారు. సోమయ్య కూడా ఆ గౌరవానికి తగినట్లుగా హుందాగా ప్రవర్తించేసరికి నిజంగానే పెద్ద మనిషి అయిపోయాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్లే. తరగని ఐశ్వర్యము, ఆస్తి వస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దరిద్రాలు, దోషాలు, కష్టాలు పోతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ముక్కనుమ రోజు ఈ కథలను వినగలుగుతారు. ఎవరైతే ఈరోజు ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.